మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సనత్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వరద ముంపుకు గురైన వారికి సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలతో చాలా ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. ఇళ్లలో సామగ్రి తడిసి ముద్దైంది. 2 రోజుల క్రితం వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటన చేపట్టిన తలసాని వరద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. భారీ ఎత్తున పడటం మూలన సరే గవర్నమెంట్ జిహెచ్ఎంసీ డీసెంట్ చేయడము లేకపోవడం, సెట్టింగ్ అంతా సెట్ ఎక్కడ చూసినా కానీ నాలాలలో వాళ్ళు డీసెంటింగ్ చేసినామని కానీ చేయలేదు. ఇప్పుడు ఇల్లు మొత్తం ఇళ్ళకి నీళ్ళు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి వస్తువులన్నీ కూరగాయలు కావచ్చు, పెట్టు కావచ్చు, అలవార లేకపోతే పొయ్యిలు అన్నీ కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. సనత్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సనత్ నగర్ డివిజన్ పరిధిలో వరద ముంపుకు గురైన ప్రాంతాలకు తలసాని తన సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. వరద ముంపుకు గురైన బాధితులను గుర్తించి వారికి నిత్యావసర సరుకులను అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు తలసాని తెలిపారు. నిత్యావసర సరుకుల పంపిణీకి సంబంధించి సనత్ నగర్ నియోజకవర్గం డివిజన్ ముఖ్య నాయకులతో సమావేశాన్ని శనివారం మారేడుపల్లి కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అందరి పేర్లు చెప్తలేదు. మీకు మీ డివిజన్కు సంబంధించి మీరు బాధ్యత తీసుకుంటే నేను ఒక బస్తీ కుప్పలను పెట్టినప్పుడు మీరు కూడా మీ డివిజన్ నుంచి మీ ఇద్దరిని అక్కడ అటాచ్ చేయండి. అయితే రేపు 10 గంటలకు ఏంటంటే వీళ్ళందరికీ ఒక 10 కేజీల బియ్యం, పప్పు, ఉప్పు, కారం, చింతపండు, నూనె, అంతేనా, ఇవన్నీ మనం ఇస్తున్నాం లేదు. కాబట్టి కొంత దయచేసి ఆ టోకెన్ మారేడుపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి సనత్ నగర్ నియోజకవర్గానికి చెందిన డివిజన్ల వారీగా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరద బాధితుల వద్దకు వెళ్లి ప్రతి ఇంటికి సహాయం అందేలా చూడాలని తలసాని తన అనుచర వర్గానికి ఆదేశాలు జారీ చేశారు. వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో ప్రతి ఇంటికి తలసాని సహాయం అందాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. డివిజన్ల వారీగా నాయకులను ఎంపిక చేసి వారికి బాధ్యతలను అప్పగించారు. ఇవి ఒక 1200 చేసేసాను. ఈ టోకెన్ ఏంటంటే మీకు ఏ బస్తీకి అలాట్ చేస్తున్నామో ఆ బస్తీలో ఎన్నెండు ఉన్నాయి, వాళ్ళ పేరు అయితే, ఫోన్ నెంబర్ అయితే రాసుకోండి. 2 డబల్ ఉండడానికి లేదు. ఒక ఇంటికి ఒకటే. మళ్ళీ మేము 4 ఉన్నాము, 5 మంది ఉన్నాము, ఇటువంటి సమస్యలు వస్తాయి. అట్లా కాకుండా మీరేం మాట్లాడుకోండి, ఇచ్చేయండి. 2ది గ్రాసరీ ఏవైతే మనం ఇవ్వాలనుకుంటున్నామో పొద్దున్నే అక్కడికి చేరుకుంటాం మార్నింగ్. కాబట్టి దయచేసి దీన్ని కొంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను మిగిలిన డివిజన్ వాళ్ళని ఒకటి వెంగళరావు నగరేమో మహేశ్వరి శ్రేణి మీరు ఉండండి. వెంగళరావు నగర్ గైదన్ బాగ్గా మన మోటా మార్కెట్ వాళ్ళు గైదన్ బాగ్ శ్రీను మీతో కోఆర్డినేషన్ చేస్తాం. రాసుకోండి గైదన్ బాగ్. ఆ మినిస్టర్ రోడ్ మీద ఎదురుగానే ఉంటారు. సత్యాన్ని రాసుకో, పేరు అశోక్ రాసుకొని ఇచ్చేది. ఒకటి వెంగళరావు నగరు, బేగంపేట వాళ్ళు. అదేవిధంగా కాచిమూలి మోడా మార్కెట్, కస్తూరిబా నగర్ ఏమో పంచరావుపేట వాళ్ళు చూసుకోండి. కస్తూరిబా నగర్ మీరు, నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళు దయచేసి మీరు ఎడికేం పోయినా పర్వాలే, ఇప్పుడు పోయినా పర్వాలే, సాయంత్రం పోయినా పర్వాలే, కానీ రేపు పొద్దున పోకండి. ఇవాళ సాయంత్రం పోయి దాని లెక్క ఎంతమంది ఏంది, ఆ ఇంటి నెంబర్లు ఏంది, వాళ్ళకు ఈ టోకెన్ ఏదైనా పెట్టుకొని దాని ప్రకారం ఇవ్వండి. రేపు పొద్దున వచ్చి ఇస్తామని చెప్పండి. రేపు పొద్దున మీరు ఉంటారు. బట్ మీరు ఇలా
వీటికి పోయినాక కానీ సాయంత్రం కానీ మీరు పోయి చూసుకోండి. పద్మనాభ నగర్ వాళ్ళు మీరు చూసుకోండి, మీరు అందరూ మాట్లాడుకోండి, ఆ డీటెయిల్స్ ఇస్తాం. మన సత్యనారాయణ శ్రీ లైన్ ఎఫ్ లైన్ ఇదంతా కలిపేస్తాం చుట్టాల బస్తీ. సనత్ నగర్ నియోజకవర్గంలో ఆదివారం నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొనున్నారు. తలసానితో పాటు హరీష్ రావులు వరద బాధితులకు నిత్యావసర సరుకులను అందజేయనున్నారు. ప్రత్యేకంగా వరద బాధితులను గుర్తించి డివిజన్ ప్రజల వివరాలను సేకరించి కూపన్లను అందజేయాలని తలసాని సూచించారు. మీకు ఎవరికైతే బాధ్యతలు ఇచ్చినామో వాళ్ళే వాళ్ళకు కోఆర్డినేషన్ చేసుకోవాలి. అనవసరమైన కన్ఫ్యూజన్ అవుతుంది. నాకు రాలేదనేటువంటి బాధ ఎవరు పడవలసినటువంటి అవసరం లేదు. సేమ్ టైం ఒకటే ఇంటికి 2-3 ఇవ్వాల్సిన అవసరం కూడా అసలే లేదు. దాన్ని మీరు కొత్తగా ప్లాన్ చేసుకోండి. మీకు ఎవరికైతే చెప్పినామో ఆ బాధ్యతలు తీసుకొని అది. సనత్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తలసాని కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా విభాగం నాయకులు సమావేశమయ్యారు. బతుకమ్మ పండుగ వేడుకలను ఈ నెల 24న ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లపై తలసాని దృష్టి పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను తెలియజేస్తూ పాటల రూపంలో బతుకమ్మ ఆటపాటలతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తలసాని తెలిపారు. డివిజన్లో పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి బతుకమ్మ పండుగ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 24వ తేదీన మనం నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజాలో మా మహిళా నాయకురాలు, రాష్ట్ర మహిళా నాయకురాలు దాంట్లో పద్మా దేవేంద్ర రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే ఉండే మీకు తెలుసు. తులమ్మ గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే. మిగిలిన అక్కలు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చోరు. వాళ్ళు ఏంటంటే 24వ తారీఖున బతుకమ్మ పండుగ చేస్తారు. 30 తారీఖు అనుకున్నాం కానీ సత్తలో బతుకమ్మ ఉంటుంది, అందరూ ఊరికాలని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి. అయితే 24వ తారీఖు మనం పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్లో ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మన నియోజకవర్గం నుంచే పెద్ద ఎత్తున మహిళలను తీసుకొని అక్కడ వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ 5 గంటలకు స్టార్ట్ అవుతుంది కార్యక్రమం. సరే, మహిళలు ఎంతసేపు ఆడుకుంటారు. దానికి తగ్గట్టు కొంత మేము డివిజన్లో ట్రాన్స్పోర్టేషన్ మీకు బస్సా లేకపోతే సెగ్మెంట్ బస్సా అవన్నీ అరేంజ్ చేస్తాం. ఒకటి ఏంటంటే అందరూ కలిసి అక్కడికి వస్తే అక్కడ బతుకమ్మ ఆడుకుంటారు. మన కనపడమైన దగ్గర మనం ఎట్లయితే చేస్తామో అంత బ్రహ్మాండంగా చేసుకొని అక్కడనే కొంత టిఫిన్ రూమ్స్ అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతాయి కాబట్టి నేను డివిజన్ వారీగా వస్తాను. మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు ఈ నెల 24న జరిగే కార్యక్రమంపై చర్చించారు. అన్న సహకారంతో పీపుల్స్ ప్లాజాలో కూడా 24వ డేట్ నాడు మనం బతుకమ్మ ఆడడానికి టైం తీసుకోవడం జరిగింది. అన్న కూడా సహకరిస్తా అని చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా అంటే 24వ డేట్ నాడు తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ రాష్ట్ర సమితి తరఫున అక్క చెల్లెలందరూ కూడా ముఖ్యంగా 3 పాటలు రాయించడం. గవర్నమెంట్ ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుంది, గ్యారంటీలు ఇచ్చి ఎట్లా మోసం చేసిందనేది కూడా ఒక 3 పాటలు కేటీఆర్ గారు రాయించడం జరిగింది. ఆ 3 పాటలతోనైతే నిజంగా కూడా మహిళలు కూడా అట్రాక్ట్ అవుతారు. అంటే వాళ్ళకి మన కష్టం ఉంది, మహిళల కష్టం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఏమేమి ఇబ్బంది పడుతున్నారు అనే కష్టాన్ని కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఆ పాటలను కూడా మనం ప్లే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అది మనకు కూడా ఉపయోగపడుతుంది. అంటే రేపు ఏంటి, ప్రజలను అవేర్ చేసినట్టు అవుతుంది, మహిళలను అవేర్ చేసినట్టు అవుతుంది. కాబట్టి మన అన్నని ఏర్పాట్లు అయితే ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తారు. ఈసారి మన కోసం చేస్తున్నారు కాబట్టి 24వ డేట్ నాడు పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా తల్లి రావాలని చెప్పేసి ఒక ఆడబిడ్డలాగా మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. తలసాని సూచనతో మారేడుపల్లి క్యాంపు కార్యాలయానికి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ పథకాలను విస్మరించడంతో మహిళల్లో చైతన్యం తీసుకువచ్చేలా బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపుకు గురైన బాధితులకు డివిజన్ల వారీగా తన సహాయాన్ని అందించేందుకు తలసాని ముందుకు వచ్చారు. ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు షాహీ నవాబ్స్ కిచెన్స్. మా బ్రాంచ్లు వెస్ట్ మారేడుపల్లి, వారాసిగూడ, అశోక్ నగర్, బాలాజీ నగర్, అమీర్పేట్. 100 రూపాయలకే తినేవారికి తిన్నంత బిర్యానీ. ఇక ఆలస్యం ఎందుకు, బల్క్ ఆర్డర్ కొరకు సంప్రదించండి 8008008872. మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.